मेरे बाबा आज फिर आपने बुलाया है, अनादि से अंत तक मेरी पूरी यात्रा याद दिलाई है। मैं कौन था, कौन हूँ और क्या बनना है, आज आत्मा को अपना ही दिव्य रूप मिल गया है। मैं चमकता बिंदु सितारा, परम धाम का उजियारा, बाप के संग विराजमान शांति का सागर किनारा। मेरी रूहानी पवित्रता अनादि का ताज बनी, अमृत ज्योति रूप में मेरी पहचान जगी। बाबा कहे अपने को देखो पहचानो, अपनी ही रेखा की चमक को जानो। सदैव से तुम विशेष थे, विशेष हो और विशेष बनोगे। हर पवित्रता का ताज है मेरा स्वाभिमान, हर रूहानी रॉयल्टी है मेरी पहचान। मैं मास्टर ज्ञान सूर्य की जलती ला, भुज दुनिया को सकाश देने आया हूँ मैं आज। सत्युग का वो दिव्य रूप, स्वर्णिम शांति का अनूप, देवता जैसी चाल मेरी, देवता जैसा ही स्वरूप। रॉयल्टी मेरे नेत्रों में, पवित्रता हर श्वास में, बाप की धरोहर लेकर मैं चला सृष्टि के प्रकाश में। बाबा कहे देखो अपना देव रूप, अपनी महानता को महसूस करो। तुम्हारी पवित्रता ही तुम्हारी रॉयल्टी है, हर पवित्रता का ताज है मेरा स्वाभिमान, हर रूहानी पर्सनालिटी मेरी शान। देवता रूप की ज्योति मेरे भीतर, सृष्टि को उजियारा देने आया हूँ मैं आज। भक्त बुलाते। ఓం శాంతి. మురళీ డేట్ 8/12/25. మధురమైన పిల్లలు, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రి స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే మీ ఆయుష్ పెరుగుతుంది. చదువు సారమే స్మృతి. ప్రశ్న: పిల్లలు మీ అతీంద్రియ సుఖం మహిమ చేయబడింది ఎందుకు? ఎందుకంటే మీరు సదా తండ్రి స్మృతిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు సదా క్రిస్మస్ పండగే. మిమ్మల్ని భగవంతుడే చదివిస్తూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేముంటుంది? ఈ ఖుషి మీకు ప్రతిరోజు ఉంటుంది. అందుకే మీ అతీంద్రియ సుఖం మహిమ చేయబడింది. పాట: కళ్ళు లేని వారికి దారి చూపించండి ప్రభు. ఓం శాంతి. జ్ఞాన 3వ నేత్రము ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞాన 3వ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. కనుక ఇప్పుడు పిల్లలకు జ్ఞాన నేత్రము లభించింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. భక్తి మార్గము అంధకార మార్గము. రాత్రిలో వెలుతురు లేనందున మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగలు అనే గాయనం కూడా ఉంది. సత్యయుగంలో మాకు మార్గం చూపించండి అని అనరు. ఎందుకంటే మీకిప్పుడు మార్గం లభిస్తూ ఉంది. తండ్రి వచ్చి ముక్తిధామము జీవన్ముక్తిధామానికి మార్గం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ ప్రపంచ పరివర్తన చెందుతుందని మీకు తెలుసు.
ప్రపంచం మారనున్నది అనే పాట కూడా ఉంది. కానీ పాపం మనుషులకు ప్రపంచం ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో, ఎవరు మారుస్తారో తెలియదు. ఎందుకంటే జ్ఞాన మూడవ నేత్రం లేదు. ఇప్పుడు పిల్లలు మీకు మూడవ నేత్రము లభించింది. దీనివల్ల మీరు సృష్టి ఆది మధ్యాంత్యాలను తెలుసుకున్నారు. ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన సాక్రెన్. కొద్దిగా అయినా చాలా తీయగా ఎలా ఉంటుందో ఈ జ్ఞానంలోని 2 పదాలు మన్మనాభవ. ఇవే అన్నిటికంటే మధురమైనవి. తండ్రిని స్మృతి చేస్తే చాలు, తండ్రి వచ్చి దారిని చూపిస్తారు. దారి ఎక్కడికి చూపిస్తారు? శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గం చూపిస్తారు. కాబట్టి పిల్లలకు సంతోషం కలుగుతుంది. సంతోషంగా వేడుకలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. అసలైన వేడుకలు నూతన ప్రపంచంలో జరుపుకుంటారు కదా. ఇది చాలా సాధారణ విషయము. పాత ప్రపంచంలో ఖుషి ఎక్కడ నుండి వస్తుంది? తమో ప్రధానంగా ఉన్నందున పాత ప్రపంచంలో మనుషులు అయ్యో అయ్యో అని అంటూ విలపిస్తూ ఉంటారు. తమో ప్రధాన ప్రపంచంలో ఖుషి ఎక్కడ నుండి వస్తుంది? సత్యయుగ జ్ఞానమైతే ఎవరిలోనూ లేదు. అందుకే పాపం వారు ఇక్కడే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలు కూడా ఎంతగా జరుపుకుంటూ ఉంటారో చూడండి. బాబా అంటారు, ఖుషీల మాట గురించి అడగాలి అంటే గోపికల్ని అంటే నా పిల్లల్ని అడగండి. ఎందుకంటే తండ్రి చాలా సహజ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ వృత్తి వ్యాపారాల చేసుకుంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. నన్ను స్మృతి చెయ్యండి. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు కూడా వారి వారి పనులు చేసుకుంటూ పరస్పరం స్మృతి చేసుకుంటూ ఉంటారు. వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. లైలా మజ్ను, హీరా రాంజా మొదలైన వారు వికారాల కొరకు పరస్పరం ప్రేమించుకోరు. వారి ప్రేమకు గాయనమున్నది. అందులో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి విషయం లేదు. ఇక్కడ జన్మాంతరాలు ఆ ప్రియునికి ప్రేయసులుగానే ఉన్నారు. ఆ ప్రియుడు మీకు ప్రేయసి కాదు. ఇక్కడికి రమ్మని మీరు వారిని, ఓ భగవంతుడా, మీరొచ్చి కళ్ళు లేని వారికి దారి చూపించండి అని పిలుస్తారు. మీరు అర్ధకల్పం పిలిచారు. ఎక్కువైనప్పుడు ఎక్కువగా పిలుస్తారు. ఎక్కువ దుఃఖంలో ఎక్కువగా స్మృతి చేయవారు కూడా ఉంటారు. ఇప్పుడు స్మృతి చేయవారు ఎంత లెక్కలేనంత మంది ఉన్నారో చూడండి. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు అని మహిమ చేయబడింది కదా. ఎంత ఆలస్యం అవుతుందో అంత ఎక్కువగా తమో ప్రధానమవుతూ ఉంటారు. కాబట్టి మీరు పైకి ఎక్కుతూ ఉన్నారు, వారు ఇంకా కిందకి దిగుతూ ఉన్నారు. ఎందుకంటే వినాశం అయినంత వరకు తమో ప్రధానత ఎక్కువ అవుతూ ఉంటుంది. రోజు రోజుకి మాయ కూడా తమో ప్రధానమవుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూడా సర్వశక్తివంతుడుగా ఉన్నారు. మాయ కూడా ఇప్పుడు సర్వశక్తివాన్గా ఉంది. అది కూడా శక్తిశాలిగా ఉంది. పిల్లలు, మీరు ఈ సమయంలో బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు. మీది సర్వోత్తమ కులము. దీనిని అత్యంత ఉన్నతమైన కులమని అంటారు. ఈ సమయంలోని మీ జీవితం చాలా అమూల్యమైనది. అందుకే ఈ జీవితాన్ని సంభాళన కూడా చేయాలి. ఎందుకంటే పంచవికారాల కారణంగా శరీరం ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. బాబా అంటూ ఉన్నారు, పంచవికారాలను వదిలి యోగం చేస్తూ ఉంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ పెరుగుతూ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయువు 150 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు అలా లేదు. అందుకే ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. లేకుంటే ఈ శరీరం పనికిరాదని చెప్తూ ఉన్నారు. మట్టి బొమ్మ అని అంటారు. ఇప్పుడు జీవించినంత వరకు బాబాని స్మృతి చెయ్యాలని మీకు తెలిసింది.
ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది. ఎందుకు? వారసత్వం కొరకు. తండ్రి అంటూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మరియు దైవీ గుణాలను ధారణ చేస్తే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలి. చదువులో సోమరితనం మొదలైనవి ఉండరాదు. లేకుంటే పాస్ అవ్వలేరు. చాలా చిన్న పదవి లభిస్తుంది. చదువులో కూడా ముఖ్యమైనది అంటే సారమేమంటే తండ్రిని స్మృతి చెయ్యండి. ప్రదర్శనీలో కానీ సెంటర్కి కానీ ఎవరైనా వస్తే వారికి మొట్టమొదట బాబాని స్మృతి చెయ్యండి అని చెప్పండి. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతులు. తెలపండి, అత్యంత ఉన్నతులనే స్మృతి చెయ్యాలి. అంతకంటే తక్కువ వారిని స్మృతి చెయ్యరాదు. ఉన్నతుల్లో ఉన్నతుడు భగవంతుడని అంటారు. భగవంతుడే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను అని అంటున్నారు. అందుకే నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి అంటూ ఉన్నారు. ఇది పక్కాగా స్మృతి చెయ్యండి. ఎందుకంటే తండ్రి పతిత పావనులు కదా. నన్ను మీరు పతిత పావనులని అంటున్నారు కదా. అనగా మీరు తమో ప్రధానంగా చాలా పతితులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు పావనంగా అవ్వండి అని తండ్రి అంటూ ఉన్నారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు సుఖం ఇచ్చే రోజులు రానున్నవి. దుఃఖము కలిగించే రోజులు సమాప్తమైపోతాయి. నన్ను మీరు ఒక దుఃఖహర్త సుఖకర్త అని కూడా పిలుస్తారు. సత్యయుగంలో అందరికీ సుఖమే సుఖం ఉంటుంది. తెలుసు కదా. తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, అందరూ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇది సంగమ యుగము. నావికుడు మిమ్మల్ని తీరానికి తీసుకువెళ్తారు. ఇందులో నావికుడు కానీ నావ విషయం కానీ లేదు. నావను తీరానికి చేర్చమని వారిని మహిమ చేస్తారు. ఒక్కరి నావ మాత్రమే తీరానికి చేర్చరు కదా. ప్రపంచ నావ అంటింటిని తీరానికి చేర్చాలి. ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద నావ వంటిది. దీనిని వారు తీరానికి చేరుస్తారు. కనుక పిల్లలైన మీరు చాలా వేడుకలు జరుపుకోవాలి. ఎందుకంటే మీకు సదా సంతోషమే, సదా క్రిస్మస్ పండగే. పిల్లలు మీకు తండ్రి లభించినప్పటి నుండి మీకు సదా క్రిస్మస్ పండగే. అందుకే అతీంద్రియ సుఖం గాయనం చేయబడింది. చూడండి, ఇతడు సదా సంతోషంగా ఉంటాడు. ఎందుకు? అరే, అనంతమైన తండ్రి లభించారు కదా. వారు మనకి చదివిస్తూ ఉన్నారు. కావున ప్రతిరోజు సంతోషంగా ఉండాలి కదా. అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. వాహ్, ఇది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? గీతలో కూడా భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. ఎలాగైతే వారు బ్యారిస్టర్ యోగము, సర్జన్ యోగము మొదలైన వాటిని నేర్పిస్తారో అలా బాబా ఆత్మీక పిల్లలు మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరిక్కడికి రాజయోగాన్ని నేర్చుకునేందుకు వస్తారు కదా. తికమక పడే అవసరమే లేదు. రాజయోగము నేర్చుకొని పూర్తి చేయాలి కదా. పారిపోరాదు. చదువుకొని ధారణ కూడా బాగా చేయాలి. ధారణ చేసేందుకు టీచర్ చదివిస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి ఉంటుంది. కొంతమంది బుద్ధి ఉత్తమము, కొంతమందిది మధ్యమము, కొంతమందిది కనిష్టము. కాబట్టి స్వయాన్ని నేను ఉత్తమము, మధ్యమము లేక కనిష్టమా ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరే నేను అత్యంత ఉన్నత పరీక్షను పాసై ఉన్నత పదవి పొందేందుకు అర్హుడనా, నేను సేవ చేస్తూ ఉన్నానా పరిశీలించుకోవాలి. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు సేవాధారులుగా అవ్వండి, బాబాని అనుసరించండి. ఎందుకంటే నేను కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాను కదా. నేను సేవ చేసేందుకు వచ్చాను.
రథం కూడా తీసుకున్నాను కాబట్టి ప్రతిరోజు సేవ చేస్తాను. రథం కూడా చాలా గట్టిది, మంచిది. ఇతడు సదా సేవ చేస్తారు. బాప్ దాదా అయితే సదా వీరి రథంలోనే ఉంటారు. ఇతని శరీరానికి జబ్బు చేసినా నేను కూర్చొనే ఉంటాను కదా. నేను అతనిలో కూర్చొని వ్రాస్తాను కదా. నోటితో చెప్పలేకపోయినా వ్రాయగలను. మురళి మిస్ అవ్వదు. ఎంతవరకు కూర్చోగలనో వ్రాయగలనో అంతవరకు మురళి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే బాబా సేవాదారి కదా. अच्छा मीठे मीठे सिक्के लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రిని అనుసరించి తండ్రి సమానము సేవాదారులుగా అవ్వాలి. అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాస్ అయి ఉన్నత పదవి పొందేందుకు అర్హత నాకు ఉన్నదా? స్వయాన్ని పరిశీలించుకోవాలి. బాబా ఆదేశానుసారం నడుచుకొని మహావీరులుగా అవ్వాలి. బాబా ఎలాగైతే ఆత్మల్ని చూస్తూ ఉన్నారో, ఆత్మల్ని చదివిస్తూ ఉన్నారో, ఆత్మారూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి. వరదానము: శ్రేష్టత యొక్క ఆధారంపై సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విశేష పాత్రధారి భవ. మరజీవ జీవితంలో శ్రేష్టత ఆధారానికి రెండే విషయాలు: సదా పరోపకారిగా ఉండడం, బాల బ్రహ్మచారిగా ఉండడం. ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలలో ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉన్నారు, ఏ విధమైన పవిత్రత అంటే స్వచ్ఛత పదే పదే ఖండితం అవ్వలేదో, మరియు విశ్వం పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారో అటువంటి విశేష పాత్రధారులు బాబాకు సమీపంగా ఉంటారు. అంతేకాక వారి ప్రాలబ్ధం మొత్తం కల్పమంతటికి శ్రేష్టంగా అయిపోతుంది. స్లోగన్: సంకల్పాలు వ్యర్థంగా ఉంటే ఇతర ఖజానాలన్నీ వ్యర్థమైపోతాయి. అవ్యక్త సూచన: కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు జ్ఞానం వినడం, వినిపించడంతో పాటు బ్రహ్మ బాబా సమానంగా న్యారాగా అశరీరీగా అయ్యే అభ్యాసంపై విశేషంగా అటెన్షన్ ఇవ్వండి. ఎలాగైతే బ్రహ్మ బాబా సాకార జీవితంలో కర్మాతీతగా అయ్యేందుకు ముందు న్యారా ప్యారాగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారో, సేవను కానీ లేక కర్మను కానీ వదిలిపెట్టలేదు, న్యారాగా అయ్యి చివరి రోజు కూడా పిల్లల సేవను సమాప్తం చేశారో, అలా ఫాలో ఫాదర్ చేయండి. अच्छा ओम शांति. भजन सुनाते मेरे चित्रों में दीप जगाते, रॉयल्टी का अलौकिक तेज हर युग में पहचान बनाते, पूज्य की वो थिर स्मृति, नम्रता में छुपी दिव्यता, भक्ति में भी पूजा में भी झलकती है मेरी पवित्रता. संगम पर बाप की गोद मिली, प्रेम की अमृत बरसात मिली, ज्ञान योग शक्तियों की अनंत सौगात मिली. ये परम सौभाग्य कोटों में कोई एक पाए, जो पालन जो पढ़ाई मिली वो आत्मा को देव बना जाए. घर में मास्टर क्या सूर्य जग में फैलाऊं किरणें, हर दुख को सुख में बदलूं, झूलूं शांत धगने. पर सहनशीलता का देव मेरा यही सम्मा, पर हर श्वास हर कदम में बाबा ही बाबा का नाम. मेरी वृत्ति शुभ भावना शुभ कामना,
सृष्टि हर एक को आत्मा मानना, मेरी कृति दुख न लेना, केवल सुख बांटना, यही है पवित्रता का राज तिलक। बाबा सिखाते दुख आया मत लो, वो तो सिर्फ पासिंग पेपर है, राजा बनकर देखो, सहनशीलता की देवी बनकर देखो, तब पर्सनालिटी दिव्य हो जाएगी। जब मेरा उठे तुरंत कहो मेरा बाबा, जब मैं उठे तुरंत समा, मैं तख्त नशीन आत्मा हूँ, मैं विश्व कल्याणी आत्मा हूँ, मैं अनादि ज्योति बिंदु स्वरूप हूँ। एक सेकंड में मन को रोक दूं, बाप संग परम धाम में बैठ जाऊं, हल अचानक का समय है आया, हल तैयार एवरेडी बन जाऊं। बाबा कहे साथी हो तुम मेरे, साक्षी बन चलने वाले, जो मेरा है वो सब तुम्हारा है, अब संपन्न कर्मातीत बनने की धुन लगा लो। ओ मेरे बाबा आज आपकी दुआओं ने इस आत्मा को फिर से रॉयल बना दिया, पवित्र बना दिया, ज्ञान सूर्य की लौ जगा दिया। ओम शांति।